హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈవినింగ్ టైమ్స్లో మెయిన్ వర్షం పడుతున్నప్పుడు కానీ స్నాక్స్ టైంలో కానీ ఇవి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీటిని మేము మిల్ మేకర్స్ అంటాము. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. నా ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకోవాలి. కొంచెమే వేడి చేసుకున్న తర్వాత మిల్ మేకర్ని అందులో వేసేసుకోవాలి. 20 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంచకూడదండి. కొంచెం సేపు 20 సెకండ్స్ అట్లా పెట్టేసి వెంటనే స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ని వడకట్టేసుకున్న తర్వాత చన్నీళ్ళు పోసేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా లోపలికి ఉడికిపోకుండా ఉంటుంది అనమాట. ఒకవేళ చన్నీళ్ళు పోసుకోలేదనుకోండి మెత్తగా అయిపోతాయి, దానివల్ల బాగోదన్నమాట, నూనె పీల్చేసుకుంటాయి. సో అలా వాటర్ వేసేసుకొని చక్కగా పిండేసుకోండి. గట్టిగా పిండేసుకున్న తర్వాత ఆ విధంగా వస్తాయి స్పాంజెస్ లాగా. అవి తీసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా వస్తాయి అన్నమాట. అందులో ఉప్పు, కారం, పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి, కారం వేసుకోవాలి. దాంట్లోనే శనగపిండి అంటే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను. గరం మసాలా వేసుకోవాలి, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు గ్లాసు శనగపిండి తీసుకున్నాం కాబట్టి అర గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. అవి మెత్తగా అట్లాగా చేసేసుకోవాలన్నమాట. కరివేపాకు, కొంచెం ఆనియన్స్ అలా వేసేసుకొని కలిపేసుకోవడమే. తర్వాత మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందులో ఒక్కొక్కటి చొప్పున అలాగా ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసేసుకోవడమే. కానీ నిజం చెప్తున్నానండి, నాకు అసలు ఇవి నచ్చేవి కాదు, కానీ ఇప్పుడు నాకు చాలా ఇష్టం మాట ఇవి. మా పిల్లోడు కూడా ఇష్టంగా తింటున్నాడంటే మీరే అర్థం చేసుకోండి, నిజంగా బాగుంటాయి. కానీ ఏం చేయాలనేది మీకు చెప్తాను. ఇంకా ఈ విధంగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. బయట అయితే కలర్స్ యూస్ చేస్తారండి, నేను ఏ కలర్స్ యూస్ చేయలేదు. ఇంట్లో తినే వాటికి కలర్స్ ఎందుకు చెప్పండి, అవి హెల్త్కి అంత మంచిది కూడా కాదు కదా. సో నేను ఈ విధంగా చేశాను. అసలైన ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. చూడండి మేము ఏం చేస్తామో. కొన్ని సెపరేట్గా తీసుకొని ఒక బౌల్లోకి అందులో ఉప్పు, కారం, ఆనియన్స్ అండ్ లెమన్ పిండేసుకొని, చూసారు కదా, ఈ విధంగా చేసుకొని తినండి, ఖచ్చితంగా నచ్చుతుంది. పెద్దోళ్ళకి కూడా నచ్చుతుందండి. మేమైతే ఇలాగే తింటాము. ఇట్లా కోట్ చేసేసుకొని కొంచెం సేపు చేత్తో అలా అటు ఇటు, ఎక్కువ అనకూడదు, కొంచెం సేపు లైట్గా అట్లా అనేసి తింటే నిజంగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అది కూడా చూసారా మా బాబు ఎంత బాగున్నాయి అంటున్నాడో. వాడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, చక్కగా తింటాడు. బయట తెచ్చే స్నాక్స్ కంటే ఇంట్లో చేసినవి కొంచెం హెల్దీ కదండి. ఇలా ట్రై చేయండి. ఆయిల్ అంటారా, అప్పుడప్పుడు తింటూ ఉండాలండి, మరీ అంత హెల్త్కి ఇది చేయకూడదు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్ ఆల్.